రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు 186 వసూళ్లను రాబట్టినా కూడా మిక్సెడ్ టాక్ కారణంగా తర్వాత నుంచి స్లో డౌన్ అయితే అయింది. ఈ చిత్రం 14 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం డే వైజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మొదటి రోజు 186 కోట్లను రాబట్టింది. ఇక రెండో రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 21.6 కోట్లు, మూడవ రోజు 17 కోట్లు, నాలుగవ రోజు 8.50 కోట్లు, ఐదవ రోజు 10.19 కోట్లు, ఆరవ రోజు 7.11 కోట్లు, ఏడవ రోజు 4.5 కోట్లు, ఎనిమిదవ రోజు 2.75 కోట్లు, తొమ్మిదవ రోజు 2.4 కోట్లు, పదవ రోజు 2.6 కోట్లు, 11వ రోజు 1.42 కోట్లు, 12వ రోజు 1.2 కోట్లు, 13వ రోజు 1.1 కోట్లను సాధించింది. ఈ చిత్రం 14వ రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో 51 లక్షలు, తమిళ్లో 6 లక్షలు, హిందీలో 20 లక్షలు, కర్ణాటక, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 లక్షల చొప్పున ఇలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 85 లక్షలను రాబట్టింది. దీంతో గేమ్ చేంజర్ 14 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 128.85 కోట్లను రాబట్టింది.